జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు పెగ్గేసి ఆస్తుల కోసం గొడవలు పడే అన్న తమ్ముళ్ళని చూసుంటారు, కానీ ఇక్కడ విగ్గు కోసం గొడవలు పడే అన్న తమ్ముళ్ళని చూసారా? ఇప్పుడు చూస్తారు. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాను along with his team. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా. నమస్తే మేడం. నమస్తే సార్. మేము ముగ్గురు అన్నదమ్ములు. మాకు మా ఊర్లో తిరిగే లేదు, మాకు ఎదురే లేదంటే మేము ఏదో రౌడీలు అనుకోకండి, ఎదురే లేదు మాకు. అయ్యో అదే మా ప్రాబ్లం మేడం. బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా మీకు జుట్టు లేదు, మీకు బట్టతల అని మమ్మల్ని అందరూ హీనంగా చూస్తున్నారు మేడం. నా బొచ్చుంటేనే మేము మనుషులమా లేకపోతే కాదా? అరే కుక్కను చూసినట్టు చూస్తున్నారు సార్. బయటికి వెళ్తే కనీసం బొచ్చు కుక్కలాగా చూస్తారని చూస్తే అది కూడా కాదు, వీధి కుక్కలా చూస్తున్నారు. ఏడవకండ్రా, నీకు ఆల్రెడీ చెప్పా భాస్కర్ స్కిట్ కాదురా ఇది అని. అది మేడం మా పరిస్థితి. ఒక్కళ్ళు కూడా పిల్లని ఇవ్వట్లేదు మేడం. ఇదిగో మా తమ్ముళ్ళు ఎక్కడ అడ్డదారి దుక్కుతారో అని నాకే భయం వేస్తుంది. అందుకే అరే తమ్ముళ్ళు మీరేం బాధపడకండి, నేను ఆల్రెడీ ఒక సంబంధానికి మన ఫోటోలు పంపించా, వాళ్ళు ఓకే కూడా చెప్పారు. అవునా? కాకపోతే మార్ఫింగ్ చేసి మనకు జుట్టున్నట్టు చెప్పాను రా. మీరేం ఇబ్బంది పడకండి, మిగతాది నేను మేనేజ్ చేసుకుంటా. అర్థమవుతుందా? సరేగానయ్య. రష్మికి ప్రపోజ్ చేస్తే మనం ఏమైందన్నయ్య? రష్మికి ప్రపోజ్ చేస్తే మనం ఏమైంది? పోరా జుట్టు లేనోడా అందరా. మరి నువ్వేమన్నావు? నేను అన్నా పోవే జుట్టున్నదానా అన్నా. ఇదే కాన్ఫిడెంట్ తో మనం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. ఒక అస్త్రాన్ని తయారు చేశా మీకోసం ఇప్పుడు అది చూపెడతా, ఓకేనా? ఇదే మన అస్త్రం. దీంతోనే మనం పెళ్లి చేసుకోవాలి. బేసిక్ గా 3 చేపిద్దాం అనుకున్నాను రా. ఈ భాస్కర్ అన్న ఈ కార్తీక్ అన్న వాళ్ళ పేమెంట్లన్నీ పోతున్నాయి. మన దగ్గర ఉన్న పేమెంట్ కి ఇది ఒక్కటే వచ్చింది. పెళ్లి వాటికి దీంతోనే ఎలాగోలా మేనేజ్ చేద్దాం. వెనకబాద మిమ్మల్ని చూసి నేను బ్లాంక్ అయిపోతున్నాను కదరా. నమస్తే అండి. ఈ ముగ్గురు నా కూతుళ్ళు. చిన్నది అందం ఎక్కువ, మధ్యది అణుకు ఎక్కువ, విజయగా దీనికి అన్ని ఎక్కువ. సరే గాని చిన్నప్పటి నుంచి మీకేం చేయలేదు, మీకేం కావాలమ్మా? పెళ్లి కావాలి నాన్న. ఎవరికి? మాకు. అయ్యో, మరి ఎలాంటి క్వాలిటీస్ వాడు కావాలి? నాన్న వాడు పెద్ద హైట్ లేకపోయినా ఓకే, మంచి కలర్ లేకపోయినా ఓకే, మంచి మనసు లేకపోయినా ఓకే, అని మగాడు కాకపోయినా ఓకే, కానీ మంచి జుట్టు మాత్రం ఉండాలి నాన్న. జుట్టు ఎందుకమ్మా? నాన్న వాడి మీద ప్రేమ వచ్చిందనుకో బుజ్జి కన్నా అనొచ్చు, వాడి మీద కోపం వచ్చిందనుకో బుజ్జి కన్నా అని కోపంగా అనొచ్చు. ఇవన్నీ చేయాలంటే జుట్టు ఉండాలి కదా. మీకు ఆల్రెడీ పెళ్లి కొడుకులను పిలిచాను, వాళ్ళు వచ్చేస్తున్నారు. నాన్న ఫోటో చూపించిన ముందు. ఈడు నీకు. ఓ సూపర్. ఈడు నీకు. జుట్టు బాగుంది నాన్న. జుట్టు బాగుందా? బాగుంది. సరే వచ్చేస్తున్నారు, ఫోన్ చేస్తా ఉండు. అల్లుళ్ళు వచ్చేయండి. అదేంటి ముగ్గురు రాలేదు, ఒక్కడే వచ్చావు? మాదొక ఆచారం ఉంది మామయ్య గారు. ఏంది? ఫస్ట్ నా పెళ్ళైన తర్వాత నా తమ్ముడు వచ్చి చేసుకుంటాడు, వాడి తర్వాత ఆడి తమ్ముడు వచ్చి చేసుకుంటాడు. అలా మాదొక ఆచారం. ఓహో, ఇదొకటి ఉందా? ఇదిగో నువ్వు చేసుకో అమ్మాయి. ఇదే పెద్దమ్మ ఎలా ఉంది? వయసులో ఉన్న ఖుష్బు గారి లాగా ఉంది. ఎవరిని నేను ఏళ్ళలో చేసుకునేది? ఈ అమ్మాయి చేసుకో. ఓకే, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది మామగారు. పదా వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోండి. మాయ గారు ఎవరు కట్టమంటారు? ఇక్కడ ఉంది కట్టే. మూడాలుడు మామయ్య గారు తాళి ఎవరు కట్టమంటారు? నడుం కట్టు. కట్టారా? వెళ్ళిపోండి. ఈ అమ్మాయి కూతురు పెళ్ళైనందుకు కాదు, నా సెగ్మెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నందుకు. ఏదో రకంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు శోభనం, ఇదే అసలైన ఘట్టం. దీనిలోనే మనం ముగ్గురం దొరుకుతాం. కొంచెం కక్కురు తాపుకోండి, జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఫస్ట్ పెద్దోని కాబట్టి నేను వెళ్తా శోభనానికి, చిన్నోడు కాబట్టి నేను వెళ్తా, నడిపోను కాబట్టి నేనే వెళ్తా. అలా కాదురా, ఫస్ట్ నేను వెళ్ళొసి వస్తాను రా. నేను వెళ్ళొస్తాలే అన్న. నేను వెళ్ళి వస్తా. నేను వెళ్ళొస్తాను రా. నేను వెళ్ళొసి వస్తా. నేను ఏదో ఒకటి చేస్తాను. సరే అన్న. ముందైతే మీరు పోండి, ఎరకపోండి. ఏంటో అమ్మా తల్లి ఏమైంది? అడుకున్నాడు వచ్చాడండి. నా పిల్లని సైకిల్ చేస్తావా? అయిపోయింది పని.
శ్రీకాకుళం నుంచి పిలిపించి అయ్యా. 2 స్కిట్లు అని చెప్పి ఒకటి చేపిస్తావా మీరు ఇదే, నీ నుంచి నాకు 2000 బొక్కరా అది కాదయ్యా. నువ్వు పోయా లోపలికి అయ్యా. నీ పని అన్న నన్ను కూడా చూడకుండా సారీ అన్న ఎంత యాక్టింగ్ చేస్తున్నావురా ఏమండి వదిలేస్తుంది ఎవడేడు ఇంత అసహ్యంగా ఉన్నాడు? అరుక్కునేవాడే చిచి అడుక్కునే వారికి జుట్టు లేనోడికి దూరంగా ఉండు. 1 రూపాయి ఏమండి ఆ జుట్టు లేని వాళ్ళని చూస్తే నా కొళ్ళంతా మండిపోద్ది. అలా అనకూడదు జుట్టు లేని వాళ్ళు పాపం ఎందుకు? అదంతే ఏమండి వాడిని చూస్తే కంపరం వస్తుంది నాకు. నీకు అందరం చూస్తే కంపరమే వచ్చింది ఒరేయ్, నీ యాక్టింగ్ ఎంత బాధ అండి. అబ్బా బాధలేవే నువ్వు పో. A few moments later. నీకు విగ్గిచ్చారు ఇప్పుడు విగ్గుతో నా పని ఉందే ఎవడ్రా నువ్వు? దొంగని ఏమండి? దొంగ 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 త్వరగా రండి. ఏమండి? దొంగ దొంగ వచ్చాడు, దొంగ. ఏమైందే మన ఇంట్లో దొంగ దూరాడండి. మీ అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను అన్న కలిసారి కొట్టినట్టు కొట్టాము చెల్లి అక్క చిన్న చెల్లి ఇటు రండి. చెప్పక్క. ఇప్పుడు వరకు మా ఆయన నువ్వు చూసావా? లేదు. మా ఆయన నువ్వు చూసావా? మీ ఆయన్ని కూడా నేను చూడలా. అంటే నాకేదో డౌట్ గా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి రావట్లేదు, వీళ్ళు ముగ్గురు కలిసి తిరగట్లేదు. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ నాకేదో డౌట్ కొడుతుంది. మీ ఆయన పిల్లవే. ఏమండి? ఏమండి? ఏంటి ఒకసారి ఇటు రండి. కొద్దిసేపు ఆగాక వస్తా. నేను కూడా సరే మీరు వస్తారా మేము రావాలా? ఏంటే నీ గోల? ఇటు రండి. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? బుజ్జుకున్నా. ఆ. అదేంటి ఏంటి బాలింత్రాల్లాగా ఇలా కట్టుకున్నారు? బాలింతలే కట్టుకోవాలా? మా వాళ్ళు కట్టుకోకూడదా? ఏదో మొలకలో తేనె అట్లా కట్టుకొని ఉంటారు. లేదండి నాకేదో డౌట్ కొడుతుంది. అది మా జుట్టు రహస్యమే. అలా కట్టుకుంటే తెల్లారాలకి జుట్టు ఒత్తుకొచ్చిద్ది. అబ్బా, మీరు ఆగండి. ఏరా అన్ననై ఉండి నన్ను మోసం చేసింది కాకుండా పాపం పుణ్యం తెలియని అమ్మాయిలు మోసం చేస్తారా? మా ఊరుకోండి, మీరు ఆడోకండి, మీకు నేను ఉన్నాను. ఏరా పిచ్చి 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 ఆడపిల్లల మోసం అన్నయ్య కూడా పిలవగా ఉన్నాడు. పోరా భాస్కర్, పోరా భాస్కర్. ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు? ఎలా మేనేజ్ చేశారా ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా? ఇలా ఏం చేశారు మీరు మమ్మల్ని? అది కాదే, ఏది కాదు? అది ఏది? తాతల కాలం నుంచి వస్తుంది, వంశాపచారంగా జీన్స్ అంటారు దీన్ని. ఇంకా చూస్తారేంట? ఇప్పుడు మనం ఏం చేద్దాం? అయ్యో చెల్లి లేనోడు అనుకో, వదిలేసామనుకో, అడిగి లేదు వదిలేసారంటారు. జుట్టు లేకపోతే పువ్వును ఊస్తారు, దానికోసం వదిలేస్తే. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సర్జరీ చేద్దాం పదండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ విగ్ ఎక్స్చేంజ్ కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్ సార్ అదే జుట్టు ఉండటం లేకపోవటం కన్నా మంచి మనుషులు అయి ఉంటే బాగుంటుంది అనేది హ్యూమరస్ గా చెప్పారు. అందరూ చాలా బాగా చేశారు. తండ్రి క్యారెట్ బాగా చేశారు. ఖుష్బు గారు, ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ స్కిట్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ ఇము నీ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. ఎవ్రీబడి ఇస్ డన్ వెల్, అందరూ బాగా చేశారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. The judges Ishmat Emmanuel and team ki scores 18 out of 20.